కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారు. కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటిని చూస్తారు. మన దేవుడే మన అతిశయం, మన ఆశ్రయం, మన రక్షణ దుర్గం, కేడమై ఆధారమై తల ఎత్తే దైవం. ప్రభువు ఒక్కడే చాలన్నా, వెలుపు మనదనన్నా, ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని పరిపూర్ణతయు, రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే. ఆకాశము మహాకాశములు, బుద్ధియు జ్ఞాన సంపదలు, ఉనికిలో ఉన్న జీవమంతా ప్రభునదే. ప్రభువు ఒక్కడే చాలన్నా, వెలుపు మనదనన్నా, ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. శాపగ్రస్తమైనట్టి సొదొమ మహారాజు అబ్రామునకు ఆస్తినిచ్చి గొప్ప జయ చూచెనుగా. ఒక్క నూలు పోగైనా నీది నాకు వద్దంటూ, నీవే నన్ను గొప్ప చేశావన్న మాట రావద్దంటూ, పిలిచినట్టు తన దేవుడే నమ్మెనే అబ్రహాము, వాగ్దాన పట్టణముపై ఎదురు చూచుచుండే. అబ్రహామీ బహుమానం అత్యధికమౌను, భయపడకు నేనున్నాను నీకేడము నేను అని ప్రభువు నిబంధన చేసెనుగా. సమస్త రాజుల కంటే గొప్ప చేసెనుగా.